హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేయబడేటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైనా గ్రూప్ 2కి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అయితే మరి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఈ కోర్స్ వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటనేది నేను డీటెయిల్గా చెప్తాను. మరి దీనికోసం మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ లాంగ్ టర్మ్ లేదా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది మీకు మన బాలయ్యకి యాప్లో అవైలబుల్ ఉందండి. సో గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను మీకు. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి, లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో, అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బాలయ్యకి యాప్ లింక్ ఇచ్చాను. అది మీరు డౌన్లోడ్ చేసుకున్నా సరే మీరు మన లాంగ్ టర్మ్ కోర్సులోనైతే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే లాంగ్ టర్మ్కి మనం ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ఓకే, రీజన్స్ ఏంటండి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్లో ప్రిపరేషన్ అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించడం, ఫస్ట్ ప్రిలిమినరీకి, తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనమాట. మరి అలా కాకుండా మల్టిపుల్ టైమ్స్, ఒక 2-3 టైమ్స్ రాసి దగ్గరలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతారు చాలామంది. కొంతమంది వచ్చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ లేక వెక్స్ అయిపోయి ఓకే ఇంకా ఆపేస్తారు కొంతమంది. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మంచి జాబ్లో ఉంటే కూడా మళ్ళీ ట్రయల్స్ వేస్తారనమాట. సో అటువంటి వాళ్ళు కానీ, లేదంటే హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే ఫ్రెష్గా ఎవరైతే ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది మంచి హెల్ప్ చేస్తుంది అనమాట. మరి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మనం ఎలా చేసుకుంటే బెటర్ అంటే, మంచి పబ్లికేషన్స్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, మీకు పాసిబిలిటీ ఉంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, లేదంటే మనకి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటటువంటి అకాడమీ పుస్తకాలు కనుక మీరు కొంచెం చదువుకుంటే, సోషల్ కంటెంట్ మెయిన్లీ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సోషల్ కంటెంట్ మీకు ఫండమెంటల్స్ లెవెల్స్ నుంచి బాగా రావాలి ఫస్ట్. తర్వాత డైలీ న్యూస్ పేపర్ మీరు చదువుతూ కరెంట్ అఫైర్స్ని, అలాగే దాంతోపాటు ఉన్నటువంటి రెగ్యులర్ జనరల్ స్టడీస్ని మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదవాలి. ఇది ఒక ఫస్ట్ ప్రణాళిక అనమాట. ఫస్ట్ 2-3 మంత్స్ మీరు ఇలా చేయాలి. తర్వాత మీరు ఒక ప్రాపర్ నోట్స్ అనేది రాసుకున్న తర్వాత ఒక మంచి పబ్లికేషన్ తీసుకొని, ఆ పబ్లికేషన్ ప్రకారం ఎవరైతే మంచి ఆథర్స్ ఉంటారో వాళ్ళ పబ్లికేషన్స్ తీసుకొని, సో ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అయితే ఇవన్నీ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీకు గనక ఒక కోచింగ్ అనేది ఉంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మరి కోచింగ్ ఎలా అంటే మనకి ఒకటి, కొంతమంది ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారనమాట. మరి ఆఫ్లైన్లో ఏంటండి అంటే మీకు ఓకే ఫ్యాకల్టీ మీకు అవైలబుల్ ఉంటారు, అంటే లైక్ మీకు డైరెక్ట్గా మీకు వచ్చి చెప్తారు కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆన్లైన్ కోర్స్కి వచ్చినప్పటికి తీసుకున్నట్లయితే జనరల్గా ఇప్పుడు మన యాప్లోనే తీసుకుందాం. బాలు యాప్లో మీకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కంటెంట్ ఉంది, మెయిన్స్ కంటెంట్ ఉందన్నమాట. సో మీకు ప్రిలిమినరీలో ఏంటంటే సబ్జెక్టులు ఉన్నాయి, మనకి ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీ తీసుకున్నట్లయితే ఒకటి ఇండియన్ హిస్టరీ ఉంటుంది 30 మార్క్స్కి, అలాగే ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ ఒక 30 మార్క్స్కి ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఒక 30 మార్క్స్కి ఉంటుంది, అలాగే మెంటల్ ఎబిలిటీ ఒక 30 మార్క్స్కి, కరెంట్ అఫైర్స్ ఒక 30 మార్క్స్, టోటల్గా మనకి 150 మార్క్స్కి పేపర్ ఉంటుంది అనమాట ప్రిలిమినరీ. సో తర్వాత ఏంటి, మెయిన్స్లో మనకి మళ్ళీ 2 పేపర్లు ఉంటాయండి. ఒకటి 150 అండ్ 150 మార్క్స్కి అనమాట 2 పేపర్లు ఉంటాయి. సో ఈ 150 ఏంటంటే మనకి పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ గ్రూప్ 2 యొక్క విజేతల్ని డిసైడ్ చేసేటటువంటి పేపర్ ఇది ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకంటే మనకి సెకండ్ పేపర్ ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఉందో అది డెఫినెట్లీ డిసైడింగ్ ఫ్యాక్టర్, డౌట్ లేదు అందులో కూడా. కానీ హైయెస్ట్ స్కోర్ చేయాలని అనుకుంటే పేపర్ 1 ఈజ్ ఆల్వేజ్ ఓకేనండి బెటర్ అనమాట, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం. రీసెంట్గా రాసినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మంచి ఓకేనండి క్వశ్చన్స్ వచ్చాయి మన యాప్లో తీసుకున్న స్టూడెంట్స్కి. సో ఇదే లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తారనుకోండి, ఎందుకంటే ఏపీ హిస్టరీ అనేది చాలా టఫెస్ట్ సబ్జెక్ట్. ఓకే, దాన్ని ఇండియన్ హిస్టరీలా కాకుండా ఇంకా మనకి డెప్త్ లెవెల్లో ఉంటుందన్నమాట, ఎందుకంటే రీజనల్ హిస్టరీ కాబట్టి. ఇండియన్ హిస్టరీ అంటే మన చిన్నప్పుడు వింటాం, మనం ఏంటంటే 6th to 10th చదివినప్పుడు మనకి ఎంతో కొంత టచ్ అవుతుంది. మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్, గాంధీ ఎరా కానీ, లేదంటే మిడివల్ హిస్టరీలో ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్ ఇవన్నీ టచ్ అవుతాయి, సింధు నాగరికత, ఏన్షియంట్ హిస్టరీలు ఇవన్నీ కూడా. కానీ ఏపీ హిస్టరీకి వచ్చినప్పటికి ఏంటంటే ప్యూర్లీ ఒక కొత్తగా ఉంటుందన్నమాట. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిళ్ళు, కాకతీయులు, అలాగే రెడ్డి రాజులు, తూర్పు చాళుక్యులు, ఇవన్నీ కూడా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. దాంతోపాటు మళ్ళీ మోడర్న్ ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే మిడివల్లో తీసుకుంటే కుతుబ్ షాహీలు వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకొని చదువుకోవాలి. సో కాబట్టి విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ చదవాలన్నమాట. సో టోటల్గా మీకు 75 మార్క్స్ అనమాట పేపర్ అది. సో అందులో మనం బాగా చదివినట్లయితే 65+ అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. అలాగే ఇండియన్ పాలిటీ కూడా ప్రాపర్గా అమెండ్మెంట్స్ నేర్చుకోవడం, అలాగే ఆర్టికల్స్ నేర్చుకోవడం, అలాగే నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ నేర్చుకోవడం, షెడ్యూల్స్, పార్ట్స్, అలాగే యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇదంతా నేర్చుకోవడం. సో ఈ పేపర్ని కనుక మీరు ఎప్పటి నుంచి ప్రారంభించినట్లయితే మీకు లాంగ్ రన్లో ద బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఓకేనండి. సో అందుకని నేను ఏం చేశానంటే ఓకే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తూ, అంటే మీరు కనుక ఒకసారి ఈ కోర్స్ తీసుకున్నట్లయితే
మీరు ఇంకెప్పుడు ఫ్యూచర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడినా సరే మీకు వ్యాలిడిటీ ఉండి మీకు అవైలబుల్ ఉండే విధంగా ఈ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఇందులో మీకు ప్రిలిమినరీకి సంబంధించినటువంటి 5 సబ్జెక్టులు ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేస్తున్నాం. ఆల్రెడీ జనవరికి సంబంధించిన వీడియోలు చేస్తున్నాను. అంటే మనకి 2026 జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అలాగే 2026 ఫిబ్రవరి వీడియోలు కూడా నేను మీకు యాడ్ చేస్తాను కరెంట్ అఫైర్స్ పార్ట్లో. అందులో మెటీరియల్ కూడా యాడ్ చేస్తాను. అలాగే టెస్ట్ సిరీస్ యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే మరి మిగతా సబ్జెక్టులకు తీసుకుంటే ఆల్రెడీ ప్రిలిమినరీలో గ్రాండ్ టెస్ట్లు ఒక 15 ఉన్నాయండి. దాంతోపాటు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కూడా ఉన్నాయన్నమాట. అలాగే మొత్తం అంతా కూడా కంటెంట్ అంతా కూడా అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందండి. మీరు ఇప్పుడు కనుక తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మరి ప్రైస్ ఎంత సార్ అని అంటే ఇది 2500 అండి. ఇది వాస్తవానికి తీసుకుంటే మీకు అందరికీ అందుబాటులో ఉండే ప్రైసే. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు చాలా దగ్గరలో మనకి 5000, 10,000 కూడా ఉంటాయండి. మీకు కంటెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. కంటెంట్ ఎంత బ్రహ్మాండంగా నీట్గా ఓకేనండి మీకు పిన్ టు పిన్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఈ కోర్సులో తీసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సార్ క్లాసెస్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగా అండర్స్టాండ్ అవుతున్నాయి మాకు. ఓకే, చాలా సింపుల్ వేలో ఎంత కాంప్లికేటెడ్ కంటెంట్ అయినా మీరు చెప్పారు. అలాగే మెటీరియల్స్ కూడా మాకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయని చెప్తున్నారు. సో కాబట్టి మీరు డెఫినెట్గా తీసుకోండి. ఇంకా మనం డిఫరెంట్ కంటెంట్ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. ఏవైనా సరే ఫ్యూచర్లో కొత్త సిలబస్ కనుక యాడ్ చేసినా సరే ఆ సిలబస్ కూడా మీకు ఇందులోనే కవర్ అవుతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ అప్పుడు ప్రైసెస్ పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు మీరు తీసుకుంటే ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లోనే సిలబస్ మారింది అనుకోండి, సిలబస్ మారినప్పుడు కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎందుకంటే ఏ సిలబస్ మీరు ఏదైతే కోర్స్ తీసుకున్నారో అందులోనే మీకు కొత్త సిలబస్ కూడా యాడ్ చేస్తాం తప్ప మళ్ళీ మీరు వేరే కోర్సు స్టార్ట్ చేస్తాం మళ్ళీ అందులో జాయిన్ అవ్వండి ఏం చెప్పడం జరగదనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది గ్రూప్ 2 మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ అని ఉంటుందన్నమాట. సో ఈ లాంగ్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ టైం అనమాట. ఓకేనండి. సో మీరు ఎప్పుడు నోటిఫికేషన్ పడినా సరే మీరు హ్యాపీగా మీరు తీసుకోవచ్చండి. ఇది 2500 ఉంటుంది అనమాట దీని ప్రైస్ ఇది ఇప్పుడు ప్రజెంట్. ఓకేనండి. తర్వాత కాలంలో పెంచే అవకాశం కూడా ఉంటుంది. సో మరి దీనికోసం మీరు ఏం చేయాలంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి. అలాగే నెక్స్ట్ మీరు బై నౌ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు ఈ కోర్సుని అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనండి. ఇది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రిలిమినరీ సబ్జెక్టులు సపరేట్గా, మెయిన్ సబ్జెక్ట్గా మీ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే నెమ్మదిగా రోజుకి 2 నుంచి 3 గంటల ప్రిపరేషన్ అయినా సరే స్లోగా చేసుకుంటే, ఎందుకంటే చాలా వీడియో కంటెంట్ ఉంటుంది అందులో బోనస్ కంటెంట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత మీకు మంచి ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి, అందులోనే మీరు కంటెంట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివారనుకోండి, దాని మీద టెస్ట్ రాస్తారు. మోడర్న్ హిస్టరీలో గాంధీ ఎరా చదివితే మళ్ళీ దాని మీద టెస్ట్ రాస్తారు. దా మెటీరియల్ చదువుకుంటారు, అంతా బెనిఫిట్ అనమాట మీకు. సో కాబట్టి ఎవరైతే ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా వాళ్ళకి ఇది మంచి చాయిస్ అనమాట. గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి మీకు. మరి సార్ నోటిఫికేషన్ వస్తుందా లేదంటే ఈ సంవత్సరం అయితే గ్యారంటీగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. డ్యామ్ షూర్గా నోటిఫికేషన్ రావాల్సింది ఈ సంవత్సరం 2026లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎలాంటి హెజిటేషన్స్ పెట్టుకోవద్దు, నోటిఫికేషన్ వస్తుందా రాదా అవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా జూలైలో నోటిఫికేషన్ వచ్చింది. సో డిడ్ యూ కంప్లీట్ యువర్ ప్రిపరేషన్ ఈజ్ అ క్వశ్చన్ హియర్ అనమాట. మీరు మీ సిలబస్ని ఫినిష్ చేశారా జూలైకి వస్తే? ఒకవేళ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జూలైకి మీరు నిజంగా కంప్లీట్ చేయగలుగుతారా? లేదంటే జూలైలో నోటిఫికేషన్ జూలైలో కోర్స్ తీసుకుంటారా? ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలామంది ఉంటారు. కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలాంటిది అంటే మీరు ఒక ఎగ్జామ్తో మీరు అన్ని నోటిఫికేషన్స్ని క్లియర్ చేసేటటువంటి ఎగ్జామ్ అనమాట. ఎందుకంటే అంత డెప్త్ కంటెంట్ మీరు చదవచ్చు. మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే చాలా ఎగ్జామ్స్ని మీరు క్రాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి దిస్ ఈజ్ డెఫినెట్లీ గోల్డెన్ ఆపర్చునిటీ. మీ ప్రిపరేషన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, ప్రశాంతంగా స్టార్ట్ చేయండి. ఓకేనండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఏపీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్స్ అని ఉంటుంది, అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.